10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు తెలుగు పాఠ్యపుస్తకంలో రామాయణము విందామా? రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వెళ్ళుట. రామలక్ష్మణులను వెంట తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులతో బయలుదేరిన మునీంద్రుడు సరయూ నది దక్షిణ తీరం వైపు ప్రయాణించి ఒకచోట ఆగి, రామా, మనస్సును ప్రశాంతంగా ఉంచి ధ్యాన నిమగ్నుడవై ఈ సరయూ నదీ జలాలలో స్నానమాచరించి రండి అని చెప్పాడు. విశ్వామిత్రుడు చెప్పిన విధంగానే రామలక్ష్మణులిద్దరూ నదీ స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, కుమారులారా, నేను ఉపదేశించే బల అతి బల అనే విద్యలను చాలా గొప్పవి. వీటి వలన ఆకలి దప్పులు వ్యాధులు రాకుండా యుద్ధ సమయంలో విజయము ఇంకా ఎన్నో విధాలుగా మీకు సహాయపడగలవు. భక్తితో స్వీకరించు అని చెప్పి ఆ విద్యలను వారికి ఉపదేశించాడు. విశ్వామిత్రుని ముఖము నుండి ఒక కాంతిపుంజము బయలుదేరి రామలక్ష్మణులో ప్రవేశించింది. ఆ విధంగా విశ్వామిత్రుడు వారికి ఆ విద్యలను ఉపదేశించాడు. ఆనాటి రాత్రి సరయూ నది సమీపమునే పచ్చిక బయలులో నిద్రించాడు. తెలతెలవారుతుండగా విశ్వామిత్రుడు మహర్షి వారిని మేలుకొల్పాడు ఈ విధంగా: కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యానందన, తెల్లవారుబోతుందయ్యా, ఉషక్కాల సంధ్యావందనం నిర్వహించాలి, మేలుకో నాయనా అని లేపగానే రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించి ప్రయాణం సాగించారు. అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరయూ నదుల సంగమ ప్రాంతం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడ ఋషుల ఆతిథ్యం స్వీకరించి గంగానదిని దాటి దక్షిణంగా సాగుతూ అరణ్యంలో అడుగుపెట్టారు. తాటక వధ. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు. ఆ మునీశ్వరుడు వారికి పుణ్యపురుషుల గాథలు చెబుతూ ఇంకా ఎన్నో విషయాల గురించి వారికి తెలియజేస్తూ అరణ్య మార్గాన బయలుదేరారు. అది అతి భయంకరమైనటువంటి అడవి, క్రూర జంతువులకు నిలయం. నాయనలారా, ఒకనాడు ఈ ప్రదేశమంతా ఎంతో సుందరంగా ఉండేది. ఈ ప్రాంతానికి తాటక అనే రాక్షసి చేరింది. తాటక తండ్రి తపశ్శక్తితో బ్రహ్మను ప్రసన్నుని చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ప్రాప్తించింది. దాని కొడుకు మారీచుడు. తల్లి కొడుకులిద్దరూ ఈ ప్రాంత ప్రజలందరినీ ఆరగించేశారు. అందువలన ఇది బీడు పడిపోయి అరణ్యంగా మారింది. మనం వెళ్లే దారిలో అది మనకి ఎదురవుతుంది. దానిని సంహరించాలి. స్త్రీ జాతిని చంపితే పాపం వస్తుందని సందేహించకు. ఋషులను హింసించే తాటక క్రూర జంతువులతో సమానం. ఆడది అని ఆలోచించకు. లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల ఏ పాపం రాదు. ప్రజారక్షణ రాజధర్మం అని తెలియజేశాడు విశ్వామిత్రుడు. రాముడు మహర్షికి నమస్కరిస్తూ, మహర్షి, మా తండ్రి గారి ఆదేశానుసారం మీరు ఏది చెప్పినా చేయడం మా కర్తవ్యం అని బాణం తీసి నారి సారించాడు. ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ అదిరి వాటి వాటి స్థానాలలో దాక్కున్నాయి. తాటకు కూడా ఆ శబ్దానికి ఒక్క క్షణం చలించి ఆ శబ్దం వచ్చిన దిశగా బయలుదేరింది. కొద్ది క్షణాల్లోనే రామలక్ష్మణులను సమీపించి, ఆహా, ఈరోజు ఏమి నా భాగ్యము, వేటాడకుండానే నా ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చినది అని రాముని మీదకు దూకబోయింది. వెంటనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు రక్షణ కల్పించే మంత్రాలు పఠించాడు. తాటక అదృశ్యమై రాళ్లవాన కురిపిస్తే రామలక్ష్మణులు సునాయాసంగా ఆ రాళ్లను దూరంగా పడే విధంగా చేశారు. తాటక భీకర గర్జన చేస్తున్నది.
రామలక్ష్మణులు ఎదుర్కొంటున్నారు. సంధ్యా సమయం కావస్తున్నది. అప్పుడు విశ్వామిత్రుడు, రామచంద్ర, సంధ్యాకాలంలో రాక్షసులకు బలం పెరుగుతుంది. ఆలస్యం చేయక దానిని వెంటనే సంహరించు అన్నాడు. రాముడు ఆలస్యం చేయకుండా శబ్దభేదిని సంధించాడు. ఆ దాటికి తాళలేక తాటక విలవిలలాడి ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు మహానందపడ్డాడు. దేవతలంతా విశ్వామిత్రుని పొగుడుతూ రామునిపై పూలవాన కురిపించారు. విశ్వామిత్రుడు సంతోషంతో, రామచంద్ర, ఈ లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి నీకు తగిన అస్త్రాలు ఉపదేశిస్తాను అని దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విఘ్నచక్రాలతో పాటు అనేక అస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహరించడం మొదలైన మంత్రాలు ఉపదేశించి దివ్య సుందర రూపులైన రామలక్ష్మణులతో తన ఆశ్రమం చేరాడు. ఆశ్రమవాసులు వారికి స్వాగత మర్యాదలు చేశారు. విద్యార్థులు, తాటక వధ గురించి వ్రాయమని పరీక్షల్లో రావచ్చు. మరి శ్రద్ధగా విన్నారా? ఇప్పుడు చెప్పబోయేది విశ్వామిత్రుని యాగ సంరక్షణ. ఇది వ్యాసరూప ప్రశ్నగా రావచ్చు. బహుశ్రద్ధగా వినండి. మరి విశ్వామిత్రుని రాకతో ఆశ్రమంలోని ఋషులు యాగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. యాగదీక్ష క్రతువు 6 రోజులు సాగుతున్నది. ఆ సమయంలో విశ్వామిత్రుల వారు మౌన దీక్షలో ఉంటారు అని మునులు రామలక్ష్మణులకు తెలియజేశారు. అందరూ మహానందంతో యాగదీక్ష ప్రారంభించారు. రామలక్ష్మణులు కంటికి రెప్పలా అప్రమత్తులై యాగరక్షణ భారం వహించారు. 5 రోజుల యాగదీక్ష నిర్విరామంగా సాగి 6వ రోజుకు చేరుకున్నది. మరికొద్ది గంటలలో యాగం పూర్తి కానున్న సమయానికి ఆకాశంలో పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ కారుమబ్బుల వంటి దేహాలతో మారీచ సుబాహులు తమ రాక్షస సేనతో రాసాగారు. అది గమనించిన రాముడు మానవాస్త్రం విడిచాడు. ఆ అస్త్రదాటికి తాళలేక మారీచుడు పోయి సాగర తీరాన పడ్డాడు. అది చూసి సుబాహుడు ఆవేశంతో రాసాగాడు. వాని మీదకి ఆగ్నేయాస్త్రాన్ని వదిలి సుబాహుని భస్మం కావించాడు. వాయువ్యాస్త్రంతో రాక్షస సేనను సంహరించాడు. ఏ ఆటంకం లేకుండా యాగం పూర్తి అయింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సంతోషంతో ఆశీర్వదించాడు. విద్యార్థులు, ఇప్పుడు సీతాదేవి వృత్తాంతం వినండి. జనక మహారాజు మిథిలా నగరాన్ని రాజధానిగా విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని, రాజఋషిగా పేరుగాంచాడు. ఆయన సంతానం కోరి ఒక యజ్ఞం చేయ తలపెట్టి యజ్ఞభూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టె దొరికింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది. చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆ పాపను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ సంతానం లేని జనకుడు అమితానందంతో ఆమెను పెంచుకున్నాడు. నాగలి చాలులో లభించినది కనుక ఆమెకు సీత అని నామకరణం చేశాడు. జనకుని పుత్రిక కాబట్టి ఆమెకు జానకి అని, మిథిలా నగర రాజపుత్రిక కాబట్టి ఆమెకు మైథిలి అని పేర్లు స్థిరపడినవి. లక్ష్మీదేవియే సీతగా భూలోకానికి అవతరించింది. ఈ రూపంలో చాలా చక్కనిదైన సీతను జనకుడు చాలా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. యుక్త వయస్సు వచ్చిన సీతాదేవికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు జనకుడు. సీతకు తగిన వరుని కోసం వెతకసాగాడు. జనక మహారాజు ఇంట్లో తన పూర్వీకుల నుండి లభించిన శివధనస్సు ఉంది. అది ఎంతో బరువైనది. మహాపురుషులు తప్ప దానిని ఎవరూ ఎత్తలేరు. ఒకరోజు సీతాదేవి తన చెలికత్తెలతో ఆటలాడుతూ పూబంతి చెండు ఆ శివధనస్సు కిందకి వెళ్ళగా సీత ఆ ధనస్సును ఎత్తి పక్కన పెట్టి పూచెండుని తీసుకొని మళ్లీ ధనస్సును యథాస్థానంలో ఉంచినది. ఆ విషయం తెలుసుకున్న జనక మహారాజు ఆశ్చర్యంతో ఈమె మానవ మాతృరాలు కాదు, దేవతా సంభూతురాలు అనుకున్నాడు. సీత కోసం తగిన వరుణ్ణి ఎంపిక చేయుటకు సీతాదేవే సహకరించినదిగా భావించి శివధనస్సు ఎత్తి ఎక్కుపెట్టిన వీరునికి సీతని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కానీ ఎంతోమంది వీరులు దానిని ఎత్తలేకపోయారు. రోజులు గడిచిపోతున్నవి. జనకుడు
సీతకు వివాహం చేయనేమో అని విచారంతో దిగులుతో ఉన్నాడు. విద్యార్థులు, మరి తర్వాత భాగంలో అహల్య శాప విమోచనము, సీతా స్వయంవరము విందామా?